నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు తిహార్ జైలుకి పంపించడం జరిగింది. తిహార్ జైల్లో కూడా 6వ నెంబర్ సెల్లో ఉంచారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సో అందరికీ తెలిసిందే 6వ నెంబర్ కేసీఆర్ గారికి లక్కీ నెంబర్ అని. సో మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. కేసీఆర్కి బాగా ఇష్టమైన నెంబర్ 6 అని చెప్పేసి అందరికీ తెలిసిందే. సో ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసిన కవితని తిహార్ జైల్లో 6వ నెంబర్ సెల్లోనే ఉంచారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే 6వ నెంబరా, అసలు ఏంటి? సో యాక్చువల్గా అయితే 6వ నెంబర్ బ్యారెక్లో ఉంచారు కవితని అని చెప్పి వాళ్ళు వచ్చినటువంటి న్యూస్. 6వ నెంబర్ బ్యారెక్లో 2 మహిళలు ఉన్నారు. ఆ 2 మహిళలతో కలిపి కవితను కూడా ఉంచారు అని చెప్పి చెబుతున్నారు. అయితే ఇక్కడ కొన్ని వెసులుబాట్లు కల్పించింది కోర్టు, రోజ్ అవెన్యూ కోర్టు కొన్ని వెసులుబాట్లు కల్పించింది జ్యుడిషియల్ రిమాండ్కి ఇస్తూ అని చెప్పి వచ్చినటువంటి. ఏంటి ఆ వెసులుబాట్లు అంటే, ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి ఫుడ్ అనుమతించేదానికి, అలాగే బంగారపు నగలు వేసుకునేదానికి, వాచ్ పెట్టుకునేదానికి, తర్వాత బట్టలు ఇంటి దగ్గర నుంచి సొంత బట్టలు తనకి ఇష్టమైన బట్టలు తెచ్చుకొని వేసుకునేదానికి, అలాగే కొన్ని చెప్పులు సంబంధించి స్లిప్పర్స్ కానీ అలాంటివన్నీ కానీ ఇలాంటి వెసులుబాటు కొన్ని పెట్టారు. కొన్ని ఈ కావాలి మాకు రిక్వైర్మెంట్స్ అని పెడితే కోర్టు ఓకే యాక్సెప్ట్ చేసింది. జనరల్గా ఏంటంటే తిహార్ జైలుకి వెళ్తున్నారు అనగానే తిహార్ జైలుకి సంబంధించిన కొన్ని నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి బట్టలు ఉంటాయి, తర్వాత బ్యారక్లో అందరితో పాటు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డ్రెస్ కోడ్ ఇవన్నీ ఉంటాయి. సో అవి కాకుండా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఇప్పుడు కవితకి రోజ్ అవెన్యూ కోర్టు కల్పించింది. ఈడీ సంబంధించినటువంటి ఇప్పుడు ఈడీ కస్టడీలో నుంచి ఆవిడని రిమాండ్కి పంపించారు. రిమాండ్లో ప్రస్తుతం ఉంది. ఏప్రిల్ 9వ తారీఖు దాకా ఆవిడ ఆ తిహార్ జైల్లోనే ఉంటారు. ఆ తిహార్ జైల్లో మహిళా బ్యారెక్ 6వ నెంబరు ఇంత పెద్ద ఎపిసోడ్లో కూడా ఒక లక్కీ నెంబర్ 6వ నెంబర్ బ్యారెక్ వచ్చింది అని బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే చర్చించుకుంటున్నారు. సో లక్కీ నెంబర్ బ్యారెక్లో వచ్చింది కాబట్టి కవితక్క తొందరగా బయటకు వస్తారు అనేటువంటి ఒక ఆశ అక్కడి నుంచి కూడా ఒక పాజిటివ్ కోణాన్ని తీసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే 6వ నెంబర్ అనేది కేసీఆర్కి కలిసి వచ్చేటువంటి నెంబరు, 6వ నెంబరు అని చెప్తుంటారు. లక్కీ నెంబర్ ఆయనది అని చెప్పి ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు, ఆయనకి సూచనలు సలహాలు ఇచ్చేటువంటి ఆస్ట్రాలజిస్టులు వాళ్ళు చెప్పేది ఏంటంటే లక్కీ నెంబర్ 6 కేసీఆర్కి అని. అందుకే 6వ నెంబర్ బ్యారెక్ రావడం అనేది కొంచెం చర్చనీయాంశమైంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కవిత ఏప్రిల్ 9వ తారీఖు దాకా అంటే ఉగాది వరకు ఆవిడ జైల్లోనే ఉంటారు. అయితే ఈ లోపలనే ఆవిడ పిటిషన్ వేశారు. ఇది బెయిల్ పిటిషన్ వేసి బెయిల్ పిటిషను ఆల్రెడీ రోజ్ అవెన్యూ కోర్టులోనే వేశారు. పిటిషన్ వేసి 1వ తారీఖున అది రాబోతుంది, హియరింగ్ రాబోతుంది. సో 1వ తారీఖు రాబోతుంది. బెయిల్ ఏమన్నా వస్తుందా, వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే దాని మీద కూడా ఆసక్తిగా అందరూ చర్చించుకుంటున్నారు, గమనిస్తున్నారు అనమాట. సో అయితే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం ఒకసారి కొంచెం చూస్తే, బెయిల్ కావాలని చెప్పి ఎందుకు కోరుతున్నారు అని అంటే దాంట్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, 16వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మధ్యంతర బెయిల్ కావాలి అనేటువంటి యాంగిల్లో ఆమె బెయిల్ వేశారు. సో 1వ తారీఖున దాన్ని వినడానికి కోర్టు సిద్ధపడింది. అంతకుముందేమో మైనర్ పిల్లలు ఉన్నారు, సో నన్ను ఈడీ కస్టడీ నుంచి ఉపసంహరించుకోవాలనేటువంటి ఒక పిటిషన్ వేశారు అప్పుడు కోర్టులో. విచారణ కూడా సహకరిస్తాను, నాకు మైనర్ పిల్లలు ఉన్నారు, సో కాబట్టి నన్ను వదిలిపెట్టాలి అనేటువంటి ఒక రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడేంటి, పిల్లలకు పరీక్షలు ఉన్నాయి, సో పరీక్షలు ఉన్నాయి కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ వేశారు. దాని మీద 1వ తారీఖున హియరింగ్ ఉంది కోర్టులో. ఆ రోజున బెయిల్ ఇస్తారా లేదంటే ఇవ్వరా అనేది తేలిపోతుంది. అయితే 9వ తారీఖు వరకు మాత్రం జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఈ లోపుగానే ఈడీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కస్టడీకి కోరుతున్నారు. ఎందుకంటే మాకు పూర్తి సమాచారం రావాల్సి ఉంది ఇంకా కూడా. సో ఇప్పుడు కవితకు సంబంధించి మేనల్లుడు
అతని పేరు శరణ్ మేకా శరణ్ అని అతను ఉన్నాడు. అతని దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, అతన్ని విచారణకు రమ్మన్నాము, అతను రాలేదు అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారంటే విచారణకు ఆల్రెడీ సోమవారం అటెండ్ అయ్యాడు అతను కూడా అని చెప్పి చెప్తున్నారు. తర్వాత కవిత పిఏ శరత్ అని కవిత పిఏ దగ్గర కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సో కాబట్టి ఈ శరణ్ మేనలుడు వీళ్ళని విచారించాలని ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో మళ్ళీ కస్టడీకి అడుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు కేజ్రీవాల్ని, కవితని ఇద్దరిని అలాగే సిసోడియాని ముగ్గురిని కూర్చోబెట్టి అవసరమైతే సుఖేష్ చంద్రశేఖర్ని కూడా కూర్చోబెట్టి అందరితోటి మాట్లాడాలి, ముఖాముఖి మాట్లాడాలి. ముఖాముఖి మాట్లాడితే కానీ దీనికి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది ఇంకోటి వినిపిస్తుంది. అలాంటి విచారణ కూడా సాధ్యమా అని నేను ఒక ఇంటర్వ్యూలో సిబిఐ మాజీ డైరెక్టర్ని అడగటం జరిగింది. నేను డెఫినెట్గా వీళ్ళని ముఖాముఖి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కూడా ఉంది, విచారణ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఉపయోగించినటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లన్నింటినీ కూడా ఇప్పుడు సిబిఐకి ఈడీకి ఇచ్చారు కానీ దాంట్లో కొన్ని ఫార్మేట్ అయినాయి కానీ కొన్ని ఫార్మేట్ కాల. అంటే వీళ్ళు సమాచారాన్ని డిస్టర్బ్ చేసేసారు. సో అది ఇంకొక నేరం కింద వస్తుందని చెప్పి ఆయన అంటాడు. సో కాబట్టి మొత్తం 10 ఐఫోన్లు వాడారు. ఈ 10 ఐఫోన్లకు సంబంధించి కొన్ని ఏమో మళ్ళీ ఫార్మేట్ చేయగలిగారు కానీ కొన్ని ఫార్మేట్ చేయలేకపోయారు. సో ఫార్మేట్ చేయలేకపోయారు కాబట్టి దాన్ని ఫార్మేట్ చేయలేనటువంటి దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి తెలుసుకోవాలంటే కనుక ఖచ్చితంగా క్రాస్ ఇంట్రాగేషన్ చేయాల్సి వస్తుంది. అందుకే అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది, ఫేస్ టు ఫేస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పి ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఒకవేళ ఈడీ కేసు నుంచి బయటపడినప్పటికీ ఇమీడియట్గా మళ్ళీ సిబిఐ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సిబిఐది కూడా ఉంది, ప్యారలల్గా సైమల్టేనియస్గా సిబిఐది కూడా ఉంది. సో సిబిఐది కూడా ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. లక్కీ నెంబర్ బ్యారక్ 6లో ఉన్నప్పటికి కూడా లక్కీ నెంబర్ బ్యారక్ కాబట్టి తొందరగా బయటకు వస్తారు అనేటువంటి ఒక ఆశ అయితే ఉంది. కానీ బట్ ఈ లీగల్ ఒపీనియన్ లీగల్ ఉండేటువంటి ఫీజిబిలిటీస్ వెనుక పరిశీలిస్తే ఈడీకి ఉన్నటువంటి అధికారాలని, సిబిఐకి ఉన్నటువంటి అధికారాలను పరిశీలిస్తే కనుక ఇప్పట్లో కవిత వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సిసోడి ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి ఉంటున్నాడు, సుఖేష్ చంద్రశేఖర్ ఆయన ఉంటున్నాడు దాదాపు 8 నెలల నుంచి. కాబట్టి ఇవన్నీ తీసుకుంటే కనుక ఇప్పట్లో కవిత బయటపడేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ అనేది ఆయన నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట. సో అయితే కోర్టు ఒకవేళ ఇస్తే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. కోర్టుకి ఉన్న విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి కాబట్టి కోర్టు ఇష్టం. కానీ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే ఇప్పట్లో వచ్చేట అవకాశం లేదు. బహుశా ఆ లక్కీ నెంబరు అందుకేమన్నా ఉపయోగపడుతుందేమో, దీర్ఘకాలం పాటు ఉండేదానికి, వెంటనే బయటకు వచ్చేదానికి కాదు. ఆ లక్కీ నెంబరు బ్యారక్ దొరికింది కాబట్టి ఆ బ్యారక్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉందేమో. ప్రస్తుతానికైతే 2 మహిళలతో ఉంటున్నారు ఆవిడ అని చెప్తున్నారు. తర్వాత మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించారు బయట నుంచి అన్నీ తీసుకెళ్ళడానికి, అలాగే కలవడానికి, డే టు డే కలవడానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అనుమతించారు అని చెప్పి చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత అటు తిహార్ జైల్లో 6 నెంబర్ బ్యారెక్లో ఉన్నారు. మరి అక్కడి నుంచి ఎక్కువ కాలం ఉండడానికి 6 నెంబర్ పనికొస్తుందా లేదా బయటికి రావడానికి పనికొస్తుందా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ ఎస్ రావు గారు. థ్యాంక్ యూ.